అందరికీ నమస్కారం అండి. ఏంటంత అర్జెంట్‌గా మాట్లాడాలని ఫోన్ చేశావు? లోపలికి అడుగు పెడుతూ అడిగింది లాయర్ సంధ్య లాలిత్యని. ముందు కూర్చో, వెళ్ళిపోవాలా? చిరాగ్గా అంది లాలిత్య. వెళ్ళేదాన్నయితే ఇక్కడి దాకా ఎందుకొస్తాను చెప్పు అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య. లాలిత్య డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్‌లో నుంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గాజు గ్లాసులో పోసి తెచ్చింది. ఎండన పడి వచ్చావు, తాగు కొంచెం చిరాకు తగ్గుతుంది అంటూ సంధ్య చేతికి గ్లాస్ అందించింది. సంధ్య గ్లాస్ అందుకొని నవ్వుతూ అంది. చిరాకు కాదు, పరాకు కాదు. నువ్వు అలా కొంపలంటుకు పోతున్నట్లు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్‌గా వచ్చాను అంతే అని అంటుంది సంధ్య. లాలిత్య నవ్వలేదు. గడ్డం కింద చెయ్యి ఆనించుకొని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది. చెప్పవే అంటూ ఆమెను పరీక్షగా చూస్తూ అంది సంధ్య. సరిగ్గా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నింపాదిగా అంది. నాకు విడాకులు కావాలి. సంధ్య ఒక్క క్షణం తెల్లబోయి చూసి పకాలను నవ్వి అంది. ముందే చెప్పి ఉంటే బ్యాగులో వేసుకుని వచ్చేదాన్నిగా అని. జోక్ కాదు సంధ్య, నిజంగా చెప్తున్నాను. ఇక మా ఇద్దరికీ పడదు. సంసారం సాగదు. విడిపోతే ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చు. ఒకళ్ళనొకళ్ళు దేశించుకుంటూ ఒకే గూట్లో ఎలా కలిసి ఉంటాం చెప్పు? సంధ్య లాలిత్య మొహంలోని సీరియస్‌నెస్ గమనించింది. నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా ఏం చెబుతుందో అన్నట్లు చూడసాగింది. లాలిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది. సంధ్య, లాలిత్య చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్. సంధ్య లాయర్ అయింది. లాలిత్య ఇంజినీరింగ్ అయింది. సంధ్యకి సొంతగా ప్రాక్టీస్ ఉంది. మంచి సివిల్ లాయర్‌గా కూడా పేరుంది. ఆ చనువుతో లాలిత్య ఈ నిర్ణయానికి వచ్చి సంధ్యకు ఫోన్ చేసి చెప్పింది. ఓసారి రమ్మని. ఇలాంటిదేదో ఉందని సంధ్య ఊహించలేదు. ఎందుకంటే వ్యాస్, లలిత్‌ది చక్కటి జోడి. వ్యాస్ చాలా మంచివాడు. నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు. ఏ చెడ్డ అలవాటు లేనివాడు. మంచి ఉద్యోగం, కంఫర్టబుల్ శాలరీ. ఒకరినొకరు కోరి చేసుకున్నారు. పెద్దలు చేసిన పెళ్లి అయినా కుదుర్చుకున్నది మాత్రం వాళ్ళే. లాలిత్య కూడా మంచి పిల్లే. ఇద్దరూ ఇంజినీర్లే. ఏమైందో ఇప్పుడు సంధ్యకి అర్థం కాలేదు. పడట్లేదు అంటే ఏం జరుగుతుంది? ఎందుకు పడటం లేదు? పెళ్ళయ్యి 2 ఏళ్లవుతుంది. అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలేం జరిగుంటాయి మీ మధ్య అని. ఏం జరిగిందే? ఎందుకింత దూరం వచ్చావు? అని అడిగింది అనుమానంగా. దానికి నిట్టూర్చింది లాలిత్య. ఏం చెప్పను అంది ఆమె వైపు చూసి. ఏం జరిగిందో అదే చెప్పు. ఏమీ జరగటం లేదు. అంటే? మా ఇద్దరి మధ్య మాట మంతి లేదు. సరదాలు, సరసాలు అసలే లేవు. తన దారి తనది, నా దారి నాది అన్నట్లు ఉంటుంది. ఏమో మేము ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నామనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఇంకా పిల్లలు లేరు. ఉండి ఉంటే నేను ఈ విషయం ఆలోచించేదాన్ని కాదు. సంధ్య సాలోచనగా చూసింది. వ్యాస్తో ఈ విషయం చర్చించావా అని అడిగింది. లాలిత్య కొన్ని నిమిషాల నిశ్శబ్దం తరువాత అంది. తనే ఈ ప్రపోజల్ తెచ్చాడు. తనే తెచ్చాడా? విస్తుపోతూ చూసింది. ఎందుకు? ఎప్పుడు? ఎలా? లాలిత్య మాట్లాడలేదు. ఆమెకి నెల క్రితం వ్యాస్‌కి తనకి మధ్య జరిగిన గొడవ గుర్తుకు వచ్చింది. ఆ రోజు లాలిత్య ఆఫీస్‌కి వెళ్ళడానికి తయారై క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. క్యాబ్ రాలేదు. ఫోన్ చేస్తే ట్రాఫిక్‌లో ఉన్నానని చెప్పాడు డ్రైవర్. ఆ రోజు సీఈఓతో 2, 3 మీటింగ్స్ ఉన్నాయని త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్. టైం అయిపోతుంది. టెన్షన్‌గా బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతుంది. అంతలో వ్యాస్ ఆఫీస్ నుంచి హడావుడిగా వచ్చాడు. భార్యను చూడగానే హుషారుగా అన్నాడు. లాలీ, ఈ రీజు లీవ్ పెట్టెయ్యవా? ఎటన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నాకివాళ చాలా బోరుగా ఉంది అని. లీవా? ఇవాళా? ఇంకా నయం. ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాను. కుదరదు. సీఈఓతో మీటింగ్ ఉంది అంది లాలిత్య. నాకన్నా నీకు సీఈఓ మీటింగ్ ఎక్కువా? ఎన్నాళ్ళయింది కాస్త సరదాగా గడిపి మనం. నాకీ మెకానికల్ లైఫ్ చాలా విసుగ్గా ఉంది. అసలు మనం భార్యాభర్తలమేనా అని అనుమానం కూడా వస్తుంది అని కోపంగా అన్నాడు. ఆ అడగటంలో బాధ, ఉక్రోషం కలగలిసి అతని ముఖాన్ని కందగడ్డలా మార్చేయటం గమనించింది లాలిత్య. ఏం చేద్దాం, మన ఉద్యోగాలు అలాంటివి. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్. పని నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను. లీవ్స్ అవర్స్ కూడా పడుకుంటున్నాము. అదే స్థాయిలో అంది లలిత్య. మళ్ళా అంది. నీ దారిన నువ్వు కూడా బిజీగానే ఉన్నావుగా. నన్నే అంటావు. లాస్ట్ సాటర్‌డే నేను ఫ్రీగా ఉన్నాను.
నువ్వు ల్యాప్‌టాప్ పెట్టుకున్నావు. కనీసం వంటలో కూడా సాయం చేయటం లేదు. నాది ఉద్యోగమేగా. నాకు నెలకు 50,000 ఇస్తున్నారుగా. నేను పని చేయాలి. కానీ పనేనా జీవితం అంటే అసలు మనం ఈ 2 ఏళ్లలో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా? ఇలా జరిగితే నువ్వు నా భార్యవన్న విషయం కూడా మర్చిపోతాను కసిగా అన్నాడు వ్యాస్. ఇంతలో క్యాబ్ రావటంతో లాలిత్య పరిగెత్తింది. ఆ సంఘటన ఆధారంగా మర్నాటి నుంచి ఇద్దరి మధ్య వాదోపవాదాలు, గొడవలు, అలకలు, కోపాలు ఎక్కువై ఇక ఆ రోజు నుంచి సరిగ్గా మాట్లాడుకోవటం లేదు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఏనాడన్నా నా మొహాన కమ్మగా వండి పెట్టావా? మొగుడికి వంట చేసి పెట్టలేని పెళ్ళాం నాకెందుకు? మండిపడ్డాడు వ్యాస్ ఒకరోజు కయ్యానికి కాలు దువ్వుతూ. వంట పెళ్ళామే చేయాలని రూలేం లేదు. నువ్వు కూడా చేయవచ్చు. పోనీ నీకు పెట్టకుండా నేను పంచభక్ష పరవాన్నాలు చేసుకు తింటున్నానా? ఎందుకలా నోరు పారేసుకుంటావ్? అంటుంది. నేను నోరు పారేసుకోవడం కాదు. నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావ్. అందుకే నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావ్. ఈ ప్రపంచంలో నువ్వేనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి? 100కి 80 మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళంతా మొగుడితో కాపురాలు చేయటం లేదా? వండి పెట్టటం లేదా? వెటకారంగా అన్నాడు వ్యాస్. షటప్! ఏం మాట్లాడుతున్నావ్? ఇదేనా నీ భార్య మీద నీకున్న నమ్మకం? ఇదేనా భార్యని గౌరవించే పద్ధతి? నేనే ఆ మాట అంటే రెచ్చిపోయింది లాలిత్య. సడన్‌గా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టిన లాలిత్యని చూసి నిశ్చేష్టురాలైంది సంధ్య. ఏయ్ లాలిత్య! కమాన్ ఏడవకు. ఆమె దగ్గరకు జరిగి కన్నీళ్లు తుడుస్తూ అంది. సర్లే నువ్వు అన్ననుకున్నట్టే చేద్దాం. ఒకసారి అతనితో కూడా మాట్లాడటం నా ధర్మం. అతను కూడా కావాలంటే 6 నెలల్లో విడాకులు ఇప్పిస్తాను సరేనా? కూల్ డౌన్. ఒక్కసారి అతనితో కూర్చొని అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చుగా లాలిత్య. ఇంకా ఏం తెలుసుకోను? రోజూ గొడవలు, కోపాలు, అరుచుకోవటాలు. ఆఖరికి విడాకులు తీసుకుందాం. నా మనసు విరిగిపోయింది అన్నాడు. నా మనసు విరిగిపోయింది. విరిగిన పాలతో పెరుగు తోడేయలేంగా సంధ్య. సర్లే శనివారం వస్తాను. ఇద్దరూ ఇంట్లో ఉంటారుగా మాట్లాడతాను. నువ్వింక రెస్ట్ తీసుకో. నైట్ డ్యూటీ చేసి వచ్చావు. మళ్ళీ సాయంత్రం ఆఫీసుకి వెళ్ళాలిగా అంటూ సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. లాలిత్య ఆలోచిస్తూ అక్కడే సోఫాలోనే వాలిపోయి కాసేపట్లోకి నిద్రలోకి జారిపోయింది. వేదవ్యాస్, లాలిత్య కూడా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. లాలిత్యది అమెరికన్ కంపెనీ. ఆమె పెనవేళలు రాత్రి 8 నుంచి తెల్లారే వరకు ఉంటాయి. వ్యాస్‌ది సింగపూర్ కంపెనీ. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 దాకా. అతని ఇంటికి వచ్చే టైం, ఆమె ఆఫీస్‌కి వెళ్ళే టైం రెండూ ఒకటయ్యే. పెళ్ళై కాపురం పెట్టిన ఈ 2 ఏళ్లలో వాళ్ళు సరదాగా గడిపిందే లేదు. ఈ మధ్య ఇద్దరికీ పని ఒత్తిడి పెరిగింది. చిరాకులు, పరాకులు కూడా ఎక్కువైపోయాయి. ఒకళ్ళు సర్దుకుపోవడానికి ప్రయత్నించినా మరొకళ్ళు పంతాలతో గొడవలు పడుతున్నారు. ఇది నాలుగోసారో, ఐదోసారో వాళ్ళు గొడవ పడటం. అందుకే లాలిత్య ఇద్దరికీ కుదరదని నిర్ణయించుకుంది. దానికి తోడు వ్యాస్ కూడా మనకి కుదరదు విడాకులు తీసుకుందాం అనటంతో ఆమె ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి సంజయ్‌తో ప్రస్తావించింది. ఆ మర్నాటి నుంచి వ్యాస్‌తో పూర్తిగా మాటలు మానేసింది. ఇది జరిగిన 4గో రోజు ఉదయాన్నే వ్యాస్ తల్లి పవిత్ర విజయవాడ నుంచి సూట్‌కేస్‌తో దిగింది. ముందుగా ఏమాత్రం తెలియజేయకుండా వచ్చిన తల్లిని చూసి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే అమ్మ వచ్చింది. కడుపు నిండా తిండి తినవచ్చు అని మురిసిపోయాడు వ్యాస్. అదేంటత్తయ్య! ముందు కబురు చేస్తే రిసీవ్ చేసుకునేవాళ్ళం కదా! అంది లాలిత్య. అనుకోకుండా వచ్చానమ్మా. నా స్నేహితురాలు కూతురి పెళ్లి కూకట్పల్లిలో. అందుకని వాళ్ళతో కలిసి వచ్చాను అంది పవిత్ర. ఆ తర్వాత ఆవిడ వంటగదిని హ్యాండోవర్ చేసుకుంది. వ్యాస్‌కి ఇడ్లీ, వడ, ఉప్మా లాంటి రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు, మంచి వంటలతో క్యారేజ్‌లు. ఆవిడ వచ్చాక హాయిగా ఉంది. అలాగే కోడలికి కూడా వద్దన్నా వినకుండా రాత్రికి డిన్నర్ ఏం తింటావ్? వద్దంటే ఎలా అంటూ పుల్కాలు, కూర చేసి ఇస్తుంది పవిత్ర. తల్లి వచ్చాక వ్యాస్ కొంచెం త్వరగా రావటం మొదలుపెట్టాడు ఆఫీస్ నుంచి. లాలిత్యకు కూడా ఇంటి పని లేకపోవటం వలన కాస్త విశ్రాంతిగా ఉంటుంది. ఆవిడ సడన్‌గా రావటంతో వాళ్ళ విడాకుల చర్చ కొద్ది రోజులు వాయిదా పడింది. లాయర్ సంజయ్‌కి ఫోన్ చేసి విషయం వివరించి ఆవిడ వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పింది లాలిత్య. ఉదయం 7 దాకా నిద్రపోయి లేచేయటంతో లాలిత్యకి అనుకోకుండానే తెలియని ఉల్లాసం కలగసాగింది. ఉదయం వ్యాస్ ఆఫీస్‌కి వెళ్ళేలోగా అత్తగారితో కబుర్లు చెబుతూ వంటలో సాయం చేయటం, మధ్య మధ్య అనుకోకుండానే వ్యాస్‌తో మాటలు కలపడం జరిగింది. వ్యాస్‌లో కూడా చికాకు పోయి
అటు తల్లితో, ఇటు లాలిత్యతో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు. నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో టీవీ మోగుతుంది. ఇంట్లో ఉన్నంతసేపు పవిత్ర ఏవో తినుబండారాలు సప్లై చేస్తూనే ఉంటుంది. శనివారం ఇద్దరికీ సెలవు రోజు. లాలిత్య కాసేపు అత్తగారికి వంటలో సాయం చేసి వచ్చి ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంది. వ్యాస్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. పవిత్ర వంట పూర్తి చేసి వచ్చింది. సెలవు పూట కూడా పనేంటమ్మా, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. లాలిత్య నవ్వింది. కార్పొరేట్ వాళ్ళకి సెలవులు, వర్కింగ్ డేస్ అన్నీ ఒకటే అత్తయ్య. కంపెనీ వాళ్ళు ఈ ల్యాప్టాప్ ఇచ్చింది 24 గంటలు పనిచేయడానికే, తప్పదు. ఏం దిక్కుమాలిన ఉద్యోగమో, వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా. మనకు కావాల్సినప్పుడు ఏం ఉద్యోగాలు దొరుకుతాయి అత్తయ్య. ఏ కంపెనీ అయినా ఇంతే. ఆవిడేం మాట్లాడలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసింది. ముగ్గురు కలిసి భోజనానికి కూర్చుంటే ఆ అనుభవం కొత్తగా, వింతగా అనిపించింది. ఈ డైనింగ్ టేబుల్ వాడి చాలా రోజులయ్యింది. వర్కింగ్ డేస్ ఆఫీస్‌లో మధ్య మధ్య ఇంట్లో తిన్నా ఏదో ఇంత ప్లేట్‌లో పెట్టుకొని ఏ సోఫాలోనో కూర్చొని స్పూన్‌తో తింటూ, మధ్య మధ్యలో ఐపాడ్‌లో మెసేజ్‌లు చెక్ చేసుకుంటూ భోజనం అయిందనిపించడం తప్ప, ఇలా పద్ధతిగా వేడన్నం, వేడి సాంబారు, కూర, పచ్చడి, పెరుగుతో ఇలా తీరుబడిగా కూర్చొని భోజనం చేయటం ఎంత బాగుందో అనిపించింది ఇద్దరికీ. చీర మార్చుకొని నైటీ వేసుకుని వచ్చి ల్యాప్టాప్ పట్టుకున్న కోడలను చూసి నొసలు ముడేసింది పవిత్ర. పడుకోమ్మా, పెందలాడే లేపుతాలే, అప్పుడు చేసుకో ఆ పని అంది. ఆవలిస్తూ చాలా పనుందత్తయ్య అంది లాలిత్య. ఉంటే ఉందిలే, రేపు ఆదివారమేగా, చెయ్యొచ్చు, పడుకో. ఆరోగ్యం పాడు చేసుకోకు. వేళకి తిండి, నిద్ర లేని ఉద్యోగం దేనికి? ఆ సంపాదన దేనికి? చిరాకు పడిందావిడ. అత్తగారి ఎక్స్‌ప్రెషన్ చూసిన లాలిత్య ల్యాప్‌టాప్ మూసేస్తూ అనుకుంది. అవును, నాకు నిద్రొస్తుంది, ఉదయాన్నే చేసుకుంటాలే అని సోఫాలోనే వాలిపోయింది. అదేంటి ఇక్కడ పడుకుంటున్నావ్? నడుం పట్టేస్తుంది. లే, వెళ్ళి గదిలో పడుకో అని మందలిచ్చింది పవిత్ర. లాలిత్య మనసులో మీరున్న గదిలో నేనుంటున్నానత్తయ్య, ఇప్పుడు వ్యాస్ రూమ్‌లోకి వెళ్ళాలా అనుకుంటూ ఇక తప్పక లేచి అక్కడి నుండి వెళ్ళింది. అప్పటికే వ్యాస్ మంచం మీద వాలిపోయాడు. లాలిత్య లోపలికి వెళ్ళగానే పవిత్ర తనే తలుపు వేసి బయట నుంచి గడియ వేసింది. లాలిత్య మంచం మీద వాలగానే మంచం కొద్దిగా కదలటంతో కళ్ళు తెరిచాడు వ్యాస్. సారీ, డిస్టర్బ్ చేశాను. మీ అమ్మగారు గొడవ చేస్తున్నారు. తప్పలేదు ఇక్కడికి రాక అంది. అతని చూపులతో ఆమె చూపులు చిక్కుకుపోయాయి. చాలా కాలం తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యారు. అలా కొన్ని రోజులు అత్తగారు ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉండటంతో వాళ్ళిద్దరికీ కలిసి గడపడానికి సమయం దొరికింది. విడాకులు అనే మాట మర్చిపోయి ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ 4 రోజులు సెలవులు పెట్టి ఇంట్లో కాలక్షేపం చెయ్యాలి అనుకున్నారు. అత్తయ్య వండిపెట్టిన బిర్యానీ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. బిర్యానీ సువాసనలతో మైమరిచిపోతూ, అమ్మా, నువ్విక్కడే ఉండిపో, నాకు చాలా బావుంది అంటాడు వ్యాస్. విడాకులు కావాలన్నప్పుడు నేను గుర్తుకు వచ్చాను. కలిసిపోయాక నా గురించే మర్చిపోయారే. మిమ్మల్ని కూడా అంతే. వండిపెట్టే వాళ్ళు లేరని ఉండమంటున్నారు అని వెటకారంగా అంటూ అక్కడికి వచ్చింది లాయర్ సంధ్య. సంధ్య మాట్లాడిన మాటలకి భార్యాభర్తలిద్దరూ కంగారు పడతారు. అమ్మకు తెలిస్తే ఏమనుకుంటుందోనేని. అదేంటి సంధ్య, నువ్వుండబట్టే కదా మళ్ళీ వాళ్ళిద్దరూ కలిశారు అంటుంది అత్తయ్య. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అంటాడు. ఏమీ లేదురా, మీ ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చిన విషయం సంజయ్ నాకు ఫోన్ చేసి చెప్పింది. మీ ఇద్దరికి డబ్బు సంపాదించటంలో ఉన్న తాపత్రయం, కుటుంబం, కలిసి జీవితం ఉండడానికి మాత్రం కుదరటం లేదు. అందుకే మీ ఇద్దరిని విడిపోకుండా చేయటం కోసమే నేనిక్కడికి వచ్చాను. ఈ కాలంలో ఇద్దరూ సంపాదిస్తే గాని ఇల్లు జరగటం కష్టం. నేను ఒప్పుకుంటాను. కానీ అదే ఉద్యోగం కోసం కాపురం నాశనం చేసుకోకూడదు. మీ ఇద్దరి సంతోషం కోసం నేను మీ నాన్నని ఒక్కడినే వదిలిపెట్టి వచ్చాను. ఇప్పుడు మీరిద్దరూ కలిసిపోయారు. ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎవరో ఒకరు తగ్గి ఇద్దరూ ఒకే టైంలో జాబ్ చూసుకునేలా చూసుకోండి. అంతేకాని నువ్వా నేనా అని మాట్లాడుతుంటే కుదరదు. ఈ భారతదేశంలో ఒక్క కుటుంబం కూడా ఇలా ఉండదేమో అని ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్తుంది పవిత్ర. పవిత్ర చెప్పిన దాంట్లో కూడా నిజం ఉండటంతో ఇద్దరూ సరే అని తల ఊపుతారు.
విడాకులు తీసుకోవాలని తన స్నేహితురాలికి చెప్పినప్పుడు సంజయ్ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టకుండా వాళ్ళు కలిసి ఉండేలా ఉపాయం ఆలోచించింది. నేడు చాలామంది యువత ఇద్దరి మధ్య సఖ్యత కుదరక విడాకులకు వెళ్తూ చాలా కేసులు పెరిగిపోతున్నాయి. కథ సమాప్తం.